కారుకు నెల నెల అద్దె చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను విశాఖ జిల్లా దువ్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విశాఖ డీసీపీ తుహిన్ సిన్హా మీడియాతో మాట్లాడారు. కారుకు సంబంధించిన ఓనర్ వీర మణికంఠ ఈ నెల 16న కారు కనిపించడం లేదని దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన దువ్వాడ పోలీసులు నిందితులైన దంపతులు మల్కాపురంకు చెందిన ఎర్రిపల్లి రూప శ్రీ రవీంద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఫార్మా ఉద్యోగి బుద్ధ వీర మణికంఠను నమ్మించి కారు తీసుకుని తాకట్టు పెట్టేశారు. కంచరపాలెంలోనూ ఓ 2 కార్లను దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితులు ఫిర్యాదుల మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తుహిన్ సిన్హా తెలిపారు. 24 రాత్రి 9 PM కి ఒక కంప్లైంట్ వచ్చింది ఫ్రమ్ కంప్లైనెంట్ వీర మణికంఠ గారు. అతనే రెసిడెంట్ ఆఫ్ కురుమనపాలెం దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్. అతను ఏమన్నారు, he's working as a mechanical engineer in Loris factory in Parvada of Anakapalli district. అతనే 2023 సంవత్సరంలో ఒక 14 lakhs worth of కార్ మారుతి ఎర్టిగా ZXi ప్లస్ వైట్ కలర్ కార్ పర్చేస్ చేశారు విత్ ఏపీ రిజిస్ట్రేషన్. దాని తర్వాత అతనే ఈఎంఐ కట్టలేకపోయారు. దానికోసం అతని OLXలోనే ఒక యాడ్ పెట్టారు టు సేల్ ద వెహికల్. అప్పుడు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, బేసికలీ టూ పీపుల్, 1 husband and 1 wife OLX యాడ్ చూసి వాళ్ళని అప్రోచ్ అయ్యారు. దెన్ దే క్లెయిమ్ దట్ దే బిలాంగ్ టు 1 లక్కీ అసోసియేట్ కంపెనీ. దాంతోనే వాళ్ళు అప్రోచ్ అయ్యి ఒక లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నారు. దట్ ఫర్ 11 months వాళ్ళు 25,000 అమౌంట్ పే చేసుకుంటారు ఫర్ ఎవ్రీ మంత్. దానికోసం అది వెహికల్ వాడుకుంటారు. కానీ 1 or 2 months తర్వాత ఈ మెయిన్ కంప్లైనెంట్కి అర్థమైంది దట్ వాళ్ళకి ఇంటెన్షన్ సరిగానే కాదు, వాళ్ళు ఫ్రాడులెంట్ బిహేవియర్లోనే ఇది చేస్తూ ఉన్నారు. 1 month 2 month రెంట్ పే చేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి అమౌంట్ పే చేయలేదు. ప్లస్ వాళ్ళకి తెలిసింది GPS ట్రాకర్ కూడా వెహికల్ నుంచి తీసారు. తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్ టైంలో ఏం తెలిసింది, వాళ్ళు ఈ కార్డ్ థర్డ్ పర్సన్స్కి కూడా సేల్ చేస్తూ ఉన్నారు ఫర్ ప్లెడ్జింగ్ అమౌంట్ ఆఫ్ 2.5 lakh rupees ఈ కేసులను చేయడం జరిగింది. అది కేసు కంప్లైంట్ వచ్చిన తర్వాత మనం వెంటనే ఆన్ 14th September కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 292/2024 దువ్వాడ పోలీస్ స్టేషన్లో. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ చీటింగ్ కింద మనం కేసు రిజిస్టర్ చేసాం. అప్పుడు సిఐ దువ్వాడ మల్లేశ్వరరావు అండ్ హిస్ టీమ్ ఇమీడియట్లీ ఒక టీమ్ ఫామ్ చేసి ఈ ముద్దాయిని పట్టుకున్నారు. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ టేకెన్ ఇన్ టు కస్టడీ. అప్పుడు వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే మనకి డిస్కవరీ ఆఫ్ ప్రాపర్టీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఒక వాళ్ళు కన్ఫెషన్ ఏం చేశారు, దట్ ఈస్ లైక్ అన్ ఎమో, అది